హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పదవీ విరమణ కాబోతున్నటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులందరికీ అతి ముఖ్యమైన గమనిక అండి. సో, మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, ఉపాధ్యాయ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పదవీ విరమణ మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది. ఈ అమూల్యమైన సమయాన్ని ఆనందంగా, ప్రశాంతంగా గడపడానికి మీ పదవీ విరమణ ప్రయోజనాలను అనగా పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ సకాలంలో పొందటం అనేది చాలా ముఖ్యం. ఇటీవల కొందరు ఉద్యోగులు డీడీఓల నిర్లక్ష్యం లేదా సరైన అవగాహన లేకపోవడం వల్ల ఉద్యోగులకి అవగాహన లేకపోవడం వల్ల రిటైర్మెంట్ తర్వాత 3-7 నెలల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందటంలో తీవ్ర జాప్యం జరుగుతుందని అయితే తెలుస్తుంది. ముఖ్యంగా పెన్షన్ మంజూరు, అలాగే గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వీటి మంజూరులో తీవ్ర జాప్యం అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ ఇబ్బందులను అధిగమించి మీ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ విధంగా మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటగా మీ పదవీ విరమణ తేదీని సరిగ్గా నిర్ధారించుకోవాలి. ఒకవేళ మీది ఆహ్, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ, పుట్టిన రోజు 1 తేదీ అయినట్లయితే అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏ నెలైనా గానీ 1 తేదీ జన్మించిన వారు, సో, వీరు పుట్టిన నెలకి ముందు నెల చివరి తేదీన అంటే ఈ సపోజ్ ఫిబ్రవరి ఆహ్, ఎండ్‌లో మనకు ఫిబ్రవరి 1లో డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే జనవరి 31కు పదవీ విరమణ చేస్తారు. ఆ విధంగా ముందు ఒకరోజు ముందనమాట. ఉదాహరణకు పుట్టినరోజు జనవరి జూలై 1, 1964 అయితే పదవీ విరమణ తేదీ జూన్ 30, 2024 అవుతుంది. సో, ఇక్కడ మనకు పదవీ విరమణ తేదీ ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట. ఇక పుట్ రెండవ తేదీ లేదా ఆ తర్వాత జన్మించిన వారు ఎవరైనా సరే ఇక రెండో తేదీ నుంచి ఎప్పటికైనా 30, 31 వరకు గూడా జన్మించిన వారికి, సో, మీరు పుట్టిన నెలలోని చివరి తేదీ వరకు పని చేయాల్సి ఉంటుందనమాట. సో, చివరి తేదీన పదవీ విరమణ చేస్తారు. రెండవ తేదీ పుట్టినవారైతే ఫిబ్రవరి రెండో తేదీ పుట్టినవారు ఫిబ్రవరి నెల మొత్తం పనిచేసి ఆ తర్వాత రిటైర్మెంట్ పొందుతారనమాట. ఆ నెలలోనే ఎండింగ్‌లో చివరి రోజున. ఉదాహరణకు పుట్టిన తేదీ ఈ మేరకు జూలై 2, 1964 అనుకోండి. లేదా 15 జూలై 1964 అనుకోండి. సో, పదవీ విరమణ తేదీ వచ్చేసి 31 జూలై 2024 అవుతుందనమాట. సర్వీస్‌లో మరణించిన ఉద్యోగి అయితే ఒకవేళ ఉద్యోగి మరణించిన తేదీనే వారి పదవీ విరమణ తేదీకైతే పరిగణిస్తారు. అది అక్కడ తేదీతో సంబంధం లేదనమాట. 5వ తేదా, 10వ తేదీ ఏ తేదీ అయినా కూడా ఆ రోజునే వారి రిటైర్మెంట్ డేట్‌గా అయితే పరిగణిస్తారు సర్వీస్‌లో ఉండగా. ఈ విధంగా రెండోది పెన్షన్ ప్రతిపాదనల ప్రక్రియ అన్నమాట. ఇది అత్యంత కీలకమైన దశ అండి. సో, ముందుగా మనము మన యొక్క పదవి రిటైర్మెంట్ డేట్ అనేది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా రిటైర్మెంట్ డేట్ నిర్ధారించిన తర్వాత అంటే మనం డేట్ ఆఫ్ బర్త్‌ను బట్టి రిటైర్మెంట్ డేట్ అనేది మనకు నిర్ధారించుకున్న తర్వాత ఇక అత్యంత ముఖ్యమైన దశ పెన్షన్ ప్రతిపాదనల ప్రక్రియ అన్నమాట. ఇదే ముఖ్యమైన దశ. ఇక్కడ జాప్యం జరిగితే మీ ప్రయోజనాలనేవి ఆలస్యమవుతాయి. ఇకపోతే పదవీ విరమణ తేదీకి ఖచ్చితంగా 6 నెలల ముందు మీ పెన్షన్ ప్రపోజల్స్‌ను ఫైల్ సిద్ధం కావాల్సయితే ఉంటుంది. ఇక మీ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌ను పూర్తిగా అప్డేట్ చేసి అన్ని వివరాలు ఇంక్రిమెంట్‌లు, ప్రమోషన్‌లు, సెలవులు మొదలైనవి సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో, సర్వీస్ రికార్డ్ మనకి 25 సంవత్సరాలకోసారి చేస్తారు. సో, దాని తర్వాత మళ్ళీ తర్వాత మనకు కూడా సర్వీస్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఇక ఏజీ ఆఫీస్‌కు పంపడం ఉంటుందన్నమాట. అప్డేట్ చేసిన ఎస్ఆర్ మరియు పెన్షన్ దరఖాస్తును సంబంధిత అధికారి ద్వారా అంటే మీ యొక్క డీడీఓ ద్వారా గానీ, లేదంటే మీకు సంబంధిత అధికారి ఎవరైతే ఉంటారో వారి ద్వారా అకౌంటెంట్ జనరల్ ఆఫీస్‌కైతే పంపాలి. ఇక భవిష్యత్ ఇంక్రిమెంట్ మీ పదవీ విరమణ తేదీకి దగ్గరలో ఇంక్రిమెంట్ ఉంటే దాన్ని ముందుగానే నమోదు చేసి ప్రతిపాదనలు కూడా పంపవచ్చు. ఒకవేళ మీ రిటైర్మెంట్ తేదీ మనకు నిర్ధారణ అయిన తర్వాత దగ్గరలో ఇంక్రిమెంట్ ఏదైనా ఉన్నట్లయితే, సో, ఆ ఇయర్‌కి సంబంధించి మనకు దాన్ని గూడా ప్రతిపాదనలో మెన్షన్ చేయవచ్చనమాట. ఇక మీ ప్రయోజనాలను పెంచే ముఖ్యమైన నియమాలు నోషనల్ ఇంక్రిమెంట్ జీఓఎంఎస్ నంబర్ 235 డేటెడ్ ఆన్
27th అక్టోబర్ 1998 ప్రకారంగా మీరు పదవీ విరమణ చేసిన మరుసటి నెలలో మీకు వార్షిక ఇంక్రిమెంట్ తేదీ ఉంటే, ఆ ఇంక్రిమెంట్ ప్రయోజనాన్ని మీ పెన్షన్, గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ లెక్కింపు కోసం వర్తింపజేస్తారు. దీనిని నోషనల్ ఇంక్రిమెంట్ అంటారు. ఉదాహరణకు జూన్ 30న రిటైర్ అయ్యి జూలై 1న ఇంక్రిమెంట్ ఉంటే, ఆ ఇంక్రిమెంట్ కలిపిన జీతంపైనే పెన్షన్ లెక్కిస్తారు. ఇకపోతే సర్వీస్ వెయిటేజీ 33 సంవత్సరాల క్వాలిఫయింగ్ సర్వీస్ పూర్తి చేసిన వారికి పూర్తి పెన్షన్ అనేది వస్తుంది. ఒకవేళ మీ సర్వీస్ 20 సంవత్సరాలు దాటి 33 సంవత్సరాల లోపే ఉంటే పూర్తి పెన్షన్ ప్రయోజనం కోసం గరిష్టంగా 5 సంవత్సరాలను వెయిటేజీ అనేది ఇక్కడ కలపబడుతుంది. పెన్షన్ లెక్కింపు మీరు పదవీ విరమణ చేసే నాటికి తీసుకుంటున్న చివరి నెల జీతంలోని బేసిక్ పేలో 50% వరకు మీ నెలవారీ పెన్షన్‌గా అయితే నిర్ధారిస్తారు. సుప్రీంకోర్టు కూడా ఇదే ఆదేశించిందనమాట. కనీసం వారి యొక్క బేసిక్ పేలో వారు ప్రెజెంట్ లాస్ట్ డాన్ బేసిక్ పే ఏదైతే ఉంటుందో అందులో 50% అయినా పెన్షన్‌గా ఇవ్వాలని సుప్రీంకోర్టే నిర్ణయించింది. కాబట్టి అదే విధంగా మనకు పెన్షన్ అనేది నిర్ధారిస్తారు. ఇక స్పెషల్ టీచర్లు మరియు అప్రెంటిస్ సర్వీస్ వారికి జీవోఎంఎస్ నంబర్ 398 ఈ జీవో ప్రకారంగా స్పెషల్ టీచర్లు అప్రెంటిస్‌గా పని చేసిన సేవలకు కూడా పెన్షన్ క్వాలిఫైయింగ్ సర్వీస్‌గా పరిగణించబడతాయి. మరి ఈ వివరాలు ఎస్ఆర్‌లో నమోదయ్యేలాగా మీరు చూసుకుంటేనే ఆ విధంగా చూసుకోవాలి. ఇక నాలుగోది ప్రతిపాదనలు పంపే అధికారిక మార్గం ఏంటి? ఛానల్ ఆఫ్ సబ్మిషన్. ఒకవేళ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గనక అయినట్లయితే హెచ్ఎం ద్వారా ఎంఈఓకి, ఎంఈఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కు పంపబడుతుంది. అదే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకైతే హెచ్ఎం ద్వారా డైరెక్ట్‌గా ఏజీ ఆఫీస్‌కు పంపబడుతుంది. ఇక్కడ హెచ్ఎంఏ డీడీఓగా అయితే వ్యవహరిస్తారనమాట. ఇక ప్రధానోపాధ్యాయులైతే ఆహ్, ఎంఈఓలు, ఎంఈఓలు డిప్యూటీ ఈఓ లేదా డీఈఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కి పంపాలి. ఇకపోతే ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులకైతే కరెస్పాండెంట్ ద్వారా డీఈఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కైతే పంపబడుతుంది పెన్షన్ ప్రతిపాదన. ఇక ఐదోది ఉద్యోగి మరణించిన సందర్భంలో కుటుంబానికి అందే ప్రయోజనాలు ఏంటంటే, దురదృష్టవశాత్తు ఉద్యోగి సర్వీస్‌లో ఉండి మరణిస్తే ఫ్యామిలీ పెన్షన్ అనగా కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ వర్తిస్తుంది. ఇది పాత పెన్షన్ విధానం ఓపీఎస్ మరియు సీపీఎస్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. మరి గ్రాట్యుటీ నామినీ లేదా కుటుంబ సభ్యులకు గ్రాట్యుటీని చెల్లిస్తారు. ఈ కమ్యుటేషన్ అనేది ఇక్కడ వర్తించదు. ఎందుకంటే సర్వీస్ చేసిన వారు లేరు కాబట్టి. ఇక ఆరోది పెన్షన్ మంజూరు మరియు ట్రెజరీలో ప్రక్రియ. ఏజీ ఆఫీస్ నుంచి మంజూరు. పెన్షన్ అనేది ఎలా మంజూరు అవుతుందంటే, మీ పెన్షన్ పత్రాలను పరిశీలించి ఏజీ ఆఫీస్ వారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పీపీఓ, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ ఆర్డర్‌లను సంబంధిత డీటీఓ లేదా ఎస్టీఓ ఆఫీస్‌కు పంపుతారు. ఎస్టీఓ కార్యాలయంలో మీరు చేయవలసినవి ఏంటంటే, ఏజీ ఆఫీస్ నుంచి ఆర్డర్‌లు వచ్చిన తర్వాత అంటే మన కమ్యుటేషన్, పెన్షన్ ప్రతిపాదనలు అలాగే గ్రాట్యుటీకి సంబంధించి ఆర్డర్‌లన్నీ ఎస్టీఓకి వచ్చిన తర్వాత మీరు ఆహ్, ఈ కింది పత్రాలతో ఎస్టీఓ కార్యాలయాన్ని అయితే సంప్రదించాలి. ఏంటంటే అవి పీపీఓ కాపీ, సంబంధిత కార్యాలయం నుంచి నో డ్యూ సర్టిఫికేటు, అలాగే అనెక్సరీ 1, 2, 3 మరియు డిక్లరేషన్ ఫార్మ్స్, బ్యాంకు పాస్‌బుక్కు, పెన్షన్ అకౌంట్ జిరాక్స్, ఆధార్ మరియు పాన్ కార్డ్ జిరాక్స్, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, అదే భార్య, భర్తల జాయింట్ ఫోటో అయితే ఉత్తమమండి. ఇక ఏడోది పదవీ విరమణ తర్వాత ముఖ్యమైన పని హెల్త్ కార్డ్ అనమాట. పదవీ విరమణ చేసిన వెంటనే మీ పాత ఉద్యోగి హెల్త్ కార్డ్ అనేది చెల్లదు. అంటే 6 నెలల వరకు చెల్లుతుంది. తర్వాత చెల్లదు. మీరు తప్పనిసరిగా పెన్షనర్ హెల్త్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ 6 నెలల సమయంలో. ఈహెచ్ఎస్ పోర్టల్‌లో మీ ట్రెజరీ ఐడీతో లాగిన్ అయ్యి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, కొత్త కార్డునైతే మీరు అప్లై చేయాలి. ఇది మీకు మీ జీవిత భాగస్వామికి వైద్య సేవలు పొందడానికి అత్యవసరము. సో, ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రక్రియ అనేది. సో, ఈ సమాచారాన్ని పదవీ విరమణ ప్రక్రియను సులభతరం చేస్తుందనైతే ఆశిస్తున్నాము. అంటే మనకు పదవీ విరమణకు ముందే ఇవన్నీ తెలుసుకోవడం ఎంతో ముఖ్యము, ఉత్తమం అనమాట. ఇక ఈ యొక్క వీడియోని తోటి మిత్రులకు, సహోద్యోగులకు కూడా పంపి వారికి కూడా సహాయమైతే సహాయకరంగా అయితే ఉంటుందని ఆశిస్తున్నాము. వీలైనంత మందికి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.